రోజుల క్రితం ఒక బీసీ బిడ్డ సాయీశ్వరాచారి తన కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఉద్దేశంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శాసన మండలి సభ్యులు గౌరవశ్రీ తిన్మార్ మల్లన్న గారి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. మా కుటుంబం ఇబ్బందులు ఉందన్న కొంచెం మాకు పరిస్థితి బాగాలేదు, ఆర్థిక సాయం చెప్పేసి చెప్తే అన్నగారు దూరచూపుతోటి పెద్ద మనసుతోటి ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అటు పిమ్మట ఆ సహాయం అందుకునే నా కుటుంబము మల్లన్ని పెద్ద చూపుతో గొప్ప మనసుతో ఆ కుటుంబం ఆశీర్వదించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే బీసీలకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పిందో ఆ చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ తప్పి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసపూరితమైన ప్రకటనలు ఇవ్వడం మూలంగా సాయీశ్వరాచారి కలత చెంది మనసు ఆవేదనతోటి మల్లన్న గారి కలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతున్న ఆలోచనతో మల్లన్న కలవడానికి తన కార్యాలయంకి వెళితే అందుబాటులో సమయంలో మల్లన్న గారు లేకపోవడం మూలంగా మల్లన్న గారి ఫోటోకి దండం పెట్టి మల్లన్నతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు న్యాయం జరుగుతున్న ఆలోచనతోటి మల్లన్న ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అటు పిమ్మట తను కలత చెంది మనోవేదనకు గురై తన ఆఫీసు ముందనే ఆయన ఆత్మాహుతికి బలిదానం చేసుకోవడం జరిగింది. ఇదంతా ఒక వ్యక్తి అయితే గత వారం క్రితం ఆయన యొక్క దాన సంస్కారంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం మొత్తం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ యొక్క పార్థివ దేహాన్ని మోసి ఆ కుటుంబానికి అండగా ఉంటాం, బాసరగా ఉంటాం, మీ కుటుంబానికి న్యాయం చేస్తామని తిన్మార్ గారి ఇంటికి వెళ్తే పోలీసులు అత్యుత్సాహంతో ఆ ఇంటిని బయటికి వెళ్లకుండా మొత్తం కట్టడి చేసి ఇంటి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే భయపడకుండా గౌరవ సభ్యులు మల్లన్న గారు కుటుంబాన్ని సాయంత్రం 6 గంటలకు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి నీ కుటుంబం నేనున్నా, నేను చూసుకుంటా, మా పార్టీ చూసుకుంటే మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం ఇచ్చి ఆ కుటుంబానికి చేదోడు వాదుగా నిలబడి ఆర్థిక సాయం చేసినటువంటి నేపథ్యంలో కొందరు వక్రబుద్ధి, కొందరు తన ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్లో రేటింగ్ పెంచుకోవడం కోసం దుర్మార్గమైనటువంటి యూట్యూబ్ ప్రైవేట్ ఛానళ్ళు మీ యొక్క పేరు పెంచుకోవడం కోసం, మీ యొక్క ఛానల్ రేటు పెంచుకోవడం కోసం ఎన్టీవీ, న్యూస్ లైన్, ఓకే టీవీ, వాయిస్ టీవీ, యూ న్యూస్, తల్వార్ తాత, యువగలం, భారతీయ యువసేన, క్రాంతి, సందిగ్ధాలైనటువంటి ఈ ప్రైవేట్ ఛానల్ దుర్మార్గులారా, ఖబర్దార్ బిడ్డ, మీ ఛానల్ తగలబెడతామని చెప్పేసి ఒక జిల్లా అధికార ప్రతినిధిగా హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు కనుక ఈ యొక్క పెయిడ్ ఆర్టికల్స్ ఆపకపోతే, మీరు కనుక ఈ ఛానల్లో వచ్చిన వార్తలు కనీసం ఆపకపోతే మరునాడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఛానల్ని ఇలా ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ కూడా ఒక రాజ్యాధికార పార్టీ లెటర్ పూర్వకంగా మేము కంప్లైంట్ జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి రాచకొండ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి 5-6 పోలీస్ స్టేషన్లో పరిధిలో కంప్లైంట్ ఇచ్చి ఒక లెటర్ ఇచ్చి మేము అతను జీడీ ఎంట్రీ చేసి మేము ఫోటో దిగితే ఒక దుర్మార్గమైనటువంటి సిఐ సర్వనార్ పిఎస్సిఐ సైదిరెడ్డి గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ లెటర్ ఇస్తే రెడ్డి అనే అహంకారంతో, రెడ్డి అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన మానుకో సైదిరెడ్డి గారు, మేము లెటర్ ఇస్తే మా లెటర్ని చూడకుండా ఒక్కరు మీరు బయటికి వెళ్ళండి భయ్యా అన్ఫార్మేషన్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మా మీద కోపంతో మీ లెటర్ తీసుకో, మేము ఫోటో దిగాం, మీరు బయట తెచ్చుకోండి, బయట చెప్పుకోండి అని చెప్పేసి మమ్మల్ని అందరినీ అవమానపరిచే విధంగా, కించపరిచే విధంగా ఈ సైదిరెడ్డి వ్యవహరించాడు. మా మనోవేదనకు గురై మా పార్టీ నాయకులందరూ, ఒక సోదరి రాష్ట్ర ఉపాధ్యక్షుడి సోదరి, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ గారు కానీ, మహేష్ గౌడ్ గారు కానీ, కోట్ల వాసుదేవ్ గారు కానీ, అంజన్ గారు కానీ, అదేవిధంగా వీరభద్రం గారు కానీ పోలీస్ స్టేషన్లో మేము అతను ప్రశ్నిస్తే మీరు బయటికి వెళ్ళండి ఫస్ట్ అని చెప్పేసి మా మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా తెలంగాణ రాష్ట్ర పార్టీగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. కాబట్టి ఇలాంటి చర్యలు యూట్యూబ్ ఛానల్ మీరు మానుకోకపోతే బిడ్డ ఖబర్దార్ మీ ఛానల్ తగలబెడతామని చెప్పేసి ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో బీసీలు అగ్నిగుండా మారిపోతూ ఉన్నారు, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీల జీవనోపాధి మీద అన్యాయం జరుగుతుంది, చట్టసభలో రిజర్వేషన్ల మీద అన్యాయం జరుగుతుంది, వైద్యాల మీద అన్యాయం జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మీరు దూరచూపుతో ఆలోచకుండా బీసీల ప్రాణాలతో చెలగాటపడుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు భవిష్యత్తులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలో రాబోతా ఉన్నది. మేము ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మా ప్రాణాలు అరచేతులు అడ్డుపెట్టానే సరే బీసీల రిజర్వేషన్లు సాదుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికార పార్టీ లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం.